ఈరోజు మనం ఒక డిఐవై చేద్దామా? అదే ఎగ్జామ్ ప్యాడ్ మీద అదొక డిజైన్ ఇద్దాం. ఈ మధ్యన అసలు డిఐవైస్ పెట్టట్లేదు, ఇంకా క్రోషే కూడా చేయట్లేదుగా అనేసి ఇంకా నా ఎగ్జామ్ ప్యాడ్ మీద డిజైన్ వేద్దాం అనేసి ఇట్లా చేస్తున్నాను. ఇక్కడ స్టిక్కర్ రావట్లేదంటే ఇంకా వాటర్ వేసి అట్లా తడిపి అట్లా తీస్తున్నాను. ఇట్లయితే ఈజీగా ఉన్నది కదా. ఇంక ఇట్లా బోత్ ద సైడ్స్ తీసేసి ఫ్రంట్ ఒక డిజైన్ ఇంకా బ్యాక్ ఒక డిజైన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇట్లా బోత్ ద సైడ్స్ అయితే నేను స్టిక్కర్ తీసేసాను, మంచి నీట్గా ఉన్నది. ఇంకా నేనైతే ఒక డ్రా చేస్తున్నాను, ఆల్రెడీ డ్రా కూడా చేసేసాను. నేనైతే ఇక్కడ ఫ్లవర్ ఇంకా లీఫ్ థీమ్ తీసుకున్నాను. మీకు కావాలితే ఏదైనా తీసుకోవచ్చు. నేను రిఫరెన్స్ అయితే ఈ పిక్చర్ తీసుకున్నా. ఇంకా అట్లా పెయింటింగ్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడైతే నేను క్యామిల్ పోస్టర్ కలర్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అవి నాకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. ఇంకా మంచిగా కలర్ ఫిల్ చేసేద్దామని చేస్తాను. ఇంకా లాస్ట్కి మొత్తం కలర్ ఫిల్ చేసేసి బార్డర్ కలర్కి ఇంకా బ్లాక్ పెన్తో వేసేసాను. ఇంకా నేనైతే ఒక వీడియోలో చూసా, గమ్ వేస్తేనంట షైనీగా ఉంటుందంట. ఇంకా నేను ఏం తెలియకుండా అట్లానే వేసేసాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, తొందరగా అయితే వేసేసాను. నేను అట్లా కూడా చేస్తాను. ఇంకా నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అది గమ్ వేయకూడదంట. గమ్ వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఏంటిది వేస్తే కొంచెం షైనీగా ఉంటుందని కదా నేను వేస్తాను. ఆశకు కూడా హద్దు ఉండాలంట. ఇంకా నేనైతే మొత్తం మళ్ళీ కడిగేసాను మొత్తం. ఇంకా దానికే మళ్ళీ పెయింటింగ్ వేసాను. అట్లాగా పెయింటింగ్ ఇంకా హార్డ్ వర్క్ అయింది తెలుసా. ఇంకా లాస్ట్గా అయితే ఇట్లా టర్న్ అవుట్ చేస్తాను. మంచిగా వచ్చింది కదా. బ్యాక్ సైడ్ ఏం డిజైన్ అయ్యాలో కామెంట్ చేయండి. బాయ్.